గోనెగండ్లలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి వేడుకలు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న టీడీపీ నేతలు. కర్నూలు జిల్లా ఎమిగనూరు తాలూకా మండల కేంద్రంలో స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. టీడీపీ నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి, మండల వ్యవస్థ, మహిళలకు సమానత్వం, ₹2 కిలో బియ్యం, ఇంటి స్థలాలు, ఇంటి నిర్మాణం చేపట్టి నిరుపేద ప్రజల గృహాలకు ఉచితంగా పంపిణీ చేసిన ఘనత ఎన్టీఆర్కు దక్కిందని గుర్తు చేశారు. ఆయన చేసిన సేవలు గుర్తుంచుకొని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ మహేల్ రహమతుల్లా, హెచ్ ఖైరవడి, బి తిమ్మారెడ్డి, భారతం రహమతుల్లా, మురళీనాయుడు, మాజీ సర్పంచ్ రంగముని, నజీర్ సాహెబ్, మదీనా సాహెబ్, నూర్ అహ్మద్, మేకల మునప్ప, కొత్తింటి ఫక్రుద్దీన్, బండమీద గోకారి, కొండల షఫీ, అక్బర్, చిట్యాల మునప్ప, బతుకన్న, రస్తాద్దీన్, రాపురం రఫీక్, పాముల అజీజ్, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ బి జయరాజరెడ్డి ఆదేశాల మేరకు గొనెల్ల గ్రామంలో నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జరుపుకోవడం జరిగింది. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎన్నో సేవలు చేశారు. మండల వ్యవస్థ అయితేనేమి, ప్రాజెక్టులు అయితేనేమి, ₹2 కిలో బియ్యం అయితేనేమి, ఆ ఘనత ఈరోజు ఒక నందమూరి తారక రామారావు అయితే దక్కిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు అక్బరుని, 30 ఏళ్ల వార్డు సభ్యులు.